ఈ వ్యాలంటైన్ వీక్ లో అమ్మాయిలందరూ కుర్రోళ్ళు బడి మీద తిరుగుతుంటే నా బుజ్జిగడ మాత్రం నన్ను తప్ప నా వెనకాల ఏ అమ్మాయి ఎక్కించుకోవడానికి ఫిక్స్ అయినట్టున్నాడు గట్టిగా. ఫిక్స్ అయితే అయ్యాడు కానీ బండ్లో పెట్రోల్ నీళ్ళు అనుకుంటాడు తెగ తాగేస్తున్నాడు. ఈయన మెయింటైన్ చేయడానికి అందరూ డబ్బులు సరిపోవట్లేదు. అలాంటిది అమ్మాయి వెనకాల ఎక్కించి అలా మెయింటైన్ చేయగలిగితే నేను నమ్మకంతో మౌడైతే ఎవరిని ఎక్కించుకోవడం బండి మౌడికి అసలు నా మీద జాలి లేదు. అందుకే మౌడ మీద కోపంతో ఎండలో పెట్టేసాను పార్కింగ్ లోని. నిజం చెప్పాలంటే హెల్మెట్ మా తమ్ముడు ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది. అది లేకపోవడం వల్ల బయట పార్క్ చేసి లోపల నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది ఆఫీస్ కి. హే, ఈ గ్యాప్ లో మనకు ఒక సినిమాటిక్ వ్యూ కనబడింది, చూపించేస్తాను చూసేయండి. ఎండిపోయిన ఆకులన్నీ గాలి ఎగిరేస్తున్నాయి. అవి వచ్చి మన మొక్క మీద అడిపోయినాయి. వేరే విషయం అనుకోండి. చివరికి అయితే ఆఫీస్కి వచ్చేసాం. జుట్టు ఏమో కాపర్ పీస్ లో ఎండిపోయింది ఆయిల్ పెట్టక. కాకపోతే అదే స్టైల్ అని ఫీల్ అవ్వాలి, అందరి ముందు సోది అవ్వాలి. మనల్ని మనం చూసుకుని ఏ హీరో అని ఫీల్ అవుతాం. ఆఫీస్ లో ఉన్నంత వరకు రూమ్ కి వెళ్ళిన తర్వాత మనం ఒరిజినల్ గెటప్ చూసుకుంటే హే ఇది నేనేనా అని ఫీల్ అవుతాం. ఈ సెంటెన్స్ బాగా అమ్మాయిలకు వర్తిస్తుంది. ఆఫీస్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి మా వాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుకోవాలి. హే, నాకెవరైనా అమ్మాయి సెట్ చేయాలని సెట్ చేయడు కానీ నేను ఎవరినో అమ్మాయి స్కూటీ సెట్ చేసుకున్నాను అనుకుంటా. వీడికి మనకి అంత సీన్ లేదులే. 6 కిలోమీటర్ దూరంలో స్కూటీ ఉంటే 6 ఇంచ్ దూరంలో సైకిల్ ఉంది. ఈ రోజుకైనా మా ఇద్దరు లైఫ్ లో ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మేము వ్యాలంటైన్స్ డే.